హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి పార్వతీదేవి మహాశివుణ్ణి స్త్రీలు ఏ రోజున గాజులను వేసుకోవడం వల్ల భర్త వయసు తగ్గుతుంది, అలాగే స్త్రీలోని ఏ అంగాన్ని తాకడం వల్ల ఆ వ్యక్తి రాత్రికి రాత్రే ధనవంతుడు కాగలడు అని అడిగింది. అప్పుడు మహాశివుడు పార్వతీదేవికి ఏం చెప్పాడో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఒకసారి కైలాసానికి చేరిన పరమేశ్వరుడు పార్వతీదేవిని చూసి, నువ్వు ఎందుకు అలా ఉన్నావు, నువ్వు ఏమైనా నన్ను అడగాలని అనుకుంటున్నావు అని అంటాడు. అప్పుడు పార్వతీదేవి మహాశివుణ్ణి స్త్రీలు ఏ రోజున గాజులు వేసుకోవడం వల్ల భర్త ఆయుష్ తగ్గుతుంది, అలాగే స్త్రీల యొక్క ఏ ప్రదేశాన్ని తాకడం వల్ల ఆ పురుషుడు అదృష్టాన్ని పొందగలుగుతాడు అని అడుగుతుంది. అప్పుడు మహాశివుడు పార్వతీదేవితో, నేను ఒక కథ చెబుతాను, ఆ కథలో నువ్వు అడిగిన 2 ప్రశ్నలకు సమాధానం ఉంటుందని చెప్పి మహాశివుడు పార్వతీదేవికి కథ చెప్పడం ప్రారంభిస్తాడు. ఒక నగరంలో ఒక ధనవంతుడు నివసిస్తూ ఉండేవాడు. అతని దగ్గర ఎన్నో డబ్బులు ఉన్నాయి. అతనికి 3 కొడుకులు అలాగే 3 కోడళ్ళు ఉండేవారు. అతని కోడళ్ళు తన భార్యని ఎంతో ప్రేమగా చూసుకునేవారు. కానీ అతడి పెద్ద కుమారుడు మాత్రం అంత మంచివాడు కాదు. అందుకే అతడు తన ఆస్తిని తన పెద్ద కోడలికి, అలాగే తన 2వ కొడుకు అలాగే 3వ కొడుకు అతని భార్యలకు ఇచ్చాడు. కానీ తన పెద్ద కొడుకు ప్రవర్తన కారణంగా అతనికి మాత్రం ఎటువంటి ఆస్తిని ఇవ్వలేదు. అలాగే అతని దగ్గర ఎంత డబ్బు ఉన్నప్పటికీ తనకి అమ్మాయి లేదని అతను ఎంతో బాధపడేవాడు. ప్రతిరోజు రాధాదేవి ఆలయానికి వెళ్ళి తన మనసులో బాధని చెప్పుకునేవాడు. ఒకసారి అతను ఆలయానికి వెళ్ళి వస్తున్న దారిలో అతనికి ఒక వ్యక్తి ఎదురై ఎలా ఉన్నారు అని అడుగుతాడు. అప్పుడు అతను, నాకు జీవించడానికి చాలా ఆస్తి ఉన్నప్పటికీ నాకు కూతురు లేదని బాధ మాత్రం ఉండిపోయిందని అతనితో చెబుతాడు. అప్పుడు అతను, నువ్వు పూజించే రాధాదేవిని నీ కూతురుగా భావించి చూసుకోమని చెబుతాడు. అతడు చెప్పినట్టుగానే ఆ ధనవంతుడు రాధాదేవి ఫోటోను తీసుకొని వెళ్ళి తన గదిలో ఉంచుకొని తన మనసులో సంతోషాన్ని అలాగే దుఃఖాన్ని ఆ ఫోటో దగ్గరే చెప్పుకునేవాడు. అంతేకాకుండా రాధాదేవిని తన కూతురిగా భావించి తన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి తనకు 3 కుమారులు 1 కుమార్తె అని చెప్పేవాడు. అలాగే ఒకసారి ఆ ధనవంతుడు ఇంటికి గాజులు అమ్మే ఆవిడ వచ్చింది. కానీ ఆ రోజు గాజులు కొనడం మంచిది కాదు అని రాధాదేవి తన మాయతో ఆ రంగురంగుల గాజులను నల్లగా మార్చేసింది. అది చూసి ఆ ధనవంతుడు కోడళ్ళు ఆ గాజులు బాగోలేదని కొనలేదు. ఆ తర్వాత ఆ గాజులమ్మ ఆవిడ ఇంటికి వెళ్ళగానే నల్ల గాజులు వాటి రంగులోకి మారిపోయాయి. ఆ మరుసటి రోజు ఆ గాజులమ్మే ఆవిడ మళ్ళీ ఆ ధనవంతుడి ఇంటికి వచ్చింది. ఆ రోజు ధనవంతుడు 3 కోడళ్ళు ఆమె దగ్గర గాజులు వేయించుకున్నారు. ఆ తర్వాత రాధాదేవి కూడా వచ్చి తనకు గాజులు వేయమని అడిగింది. అప్పుడు ఆ గాజులు అమ్మే ఆవిడ రాధాదేవి యొక్క అందాన్ని చూసి ఎంతో మురిసిపోయింది. అంతేకాకుండా, ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఇంటికి వస్తున్నాను, కానీ ఈ ఇంటిలో ఈమెను చూడలేదు అని అనుకుని ఆ ధనవంతుడి దగ్గరికి వెళ్ళి గాజులకు డబ్బులు అడుగుతుంది. అప్పుడు ఆ ధనవంతుడు తన 3 కోడళ్ళు ఇచ్చుకున్న గాజులకి డబ్బులు ఇస్తాడు. అప్పుడు ఆ గాజులు అమ్మే ఆవిడ, మీ ఇంట్లో మరొక అమ్మాయి కూడా గాజులు వేయించుకుందని చెబుతుంది. అది విని ఆ ధనవంతుడు ఆశ్చర్యపోయి, నేను రేపు పొద్దున్నే వాటికి డబ్బులు ఇస్తానని అంటాడు. ఆ తర్వాత అతను గాజులు వేయించుకున్న మరొక ఆవిడ ఎవరని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే రాధాదేవి తన కలలోకి వచ్చి, నువ్వు నన్ను నీ కూతురుగా భావిస్తున్నావు కనుక అందుకే నేను కూడా గాజులు వేయించుకున్నానని చెబుతుంది. అది విని ఎంతో సంతోషించిన ధనవంతుడు మరుసటి రోజు గాజులమ్మ ఆవిడకి డబ్బులిచ్చి, నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి, నువ్వు గాజులు వేసిన ఆవిడ స్వయంగా రాధాదేవి అని చెబుతుంది. అదే రోజు రాత్రి రాధాదేవి ఆ ధనవంతుడి పెద్ద కుమారుడు కలలో వచ్చి, నువ్వు ప్రతిరోజు మీ తల్లి యొక్క ఆశీర్వాదం తీసుకుంటే నువ్వు అదృష్టవంతుడు అవుతావని చెబుతుంది. ఆ మరుసటి రోజు నుంచి ఆ ధనవంతుడు పెద్ద కుమారుడు తన తల్లి యొక్క ఆశీర్వాదం తీసుకొని ఏ పనినైనా ప్రారంభించడం మొదలుపెట్టాడు. అప్పుడు అతడు తన జీవితంలో ఎంతో ధనాన్ని సంపాదించుకోగలిగాడు. అయితే పార్వతీదేవి, ప్రతి పురుషుడు ప్రతిరోజు తన తల్లి యొక్క ఆశీర్వాదం తీసుకుంటే జీవితంలో అదృష్టాన్ని పొందగలుగుతాడు. అలాగే ప్రతి స్త్రీ కొత్త గాజులను వేసుకునేటప్పుడు ఉదయం మరియు సాయంత్రం మాత్రమే వేసుకోవాలి. అలాగే కొత్త గాజులను శుక్రవారం మరియు ఆదివారం వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆమె భర్త యొక్క ఆయుష్ పెరుగుతుంది. అలాగే స్త్రీలు మంగళవారం కానీ శనివారం కానీ కొత్త గాజులను కొనకూడదు, అలాగే వేసుకొనకూడదు. ఇలా చేయడం వల్ల వారి భర్త యొక్క ఆయుష్ తగ్గుతుంది అనే శివుడు పార్వతీదేవితో చెబుతాడు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.